త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన కూటములు, పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. ఓవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరొక వైపు డిఎంకే కూటమిలో పరాశక్తి సినిమా చిచ్చు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే డిఎంకేలో అధికార భాగస్వామ్యం, అధిక సీట్ల డిమాండ్ను వినిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పరాశక్తి సినిమా విషయంలో చెలరేగిన వివాదం కారణంగా డిఎంకేతో కలిసి కొనసాగుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు రాజకీయ పార్టీల మధ్య పొత్తులు, మరోవైపు కూటముల మధ్య సీట్ల సర్దుబాటు వంటి వాటితో రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే అధికారంలో ఉంది. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సీఎంగా కొనసాగుతున్నారు. డీఎంకే పార్టీ సారథ్యంలోని కూటమిలో కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా కొనసాగుతున్నాయి. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ నేతల్లో నెలకొన్న అసంతృప్తి. గత ఎన్నికల కంటే అధిక సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో అధికారంలో భాగస్వామ్యం డిమాండ్ను లేవనెత్తుతోంది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ కొనసాగే విషయంలో ఇప్పటికే పలు రకాల ఊహాగానాలు వస్తుండగా ఇక పరాశక్తి సినిమా డీఎంకే కాంగ్రెస్ పార్టీ మధ్య చిచ్చు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఒక సంఘటన ఇప్పుడు తమిళనాడులో సంచలనంగా మారింది. తమిళనాడులో 1965లో హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగింది. నాడు ఆ పోరాటాన్ని అన్నాదురై చేపట్టారు. హిందీ వ్యతిరేక ఉద్యమం జరుగుతున్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగింది. 1965లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం ప్రధాన అంశంగా తెరకెక్కిన పరాశక్తి సినిమా కాంగ్రెస్ పార్టీని అవమానించేలా ఉందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే ఇప్పుడు డీఎంకే కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చురేపుతోంది. తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదు. దీంతో గత ఎన్నికల్లో తమకు మంత్రి పదవులు ఇవ్వలేదనే అసంతృప్తి కాంగ్రెస్ నేతల్లో ఉంది. అందుకే ఈసారి తమకు ఖచ్చితంగా అధికారంలో భాగస్వామ్యం ఇవ్వాల్సిందే అని కాంగ్రెస్ లోని ఓ వర్గం పట్టుబడుతోంది. వాస్తవానికి గతంలో డీఎంకేకు బంపర్ మెజారిటీ రావడంతో కాంగ్రెస్ సహా ఇతర మిత్రపక్షాలకు స్టాలిన్ మంత్రివర్గంలో చోటు దక్కలేదు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా డీఎంకే మిత్రపక్షాలు కూడా పెద్దగా పట్టుబడలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ సహా ఇతర మిత్రపక్షాలు గతంలో కంటే అధిక స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నాయి. అదే సమయంలో డీఎంకే మాత్రం గతంలో మాదిరిగానే తన మిత్రపక్షాలకు సీట్లు కేటాయించాలనే యోచనలో ఉంది. అదే సమయంలో కాంగ్రెస్లోని ఓ వర్గం నేతలు అధికారంలో భాగస్వామ్యం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో డీఎంకే మిత్రపక్షాల మద్దతు తీసుకుంటూనే ఒంటరిగానే మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తుంది. ఇప్పటికే డీఎంకేతో పొత్తు కొనసాగించేందుకు కాంగ్రెస్ నుంచి పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పరాశక్తి సినిమాలో కాంగ్రెస్ పార్టీని అవమానించాలనే అంశం మరోసారి డీఎంకే కాంగ్రెస్ పార్టీ మధ్య చిచ్చురేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని కొందరు టీవీకే వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే డీఎంకే మాత్రం తమ మిత్రపక్షాలను కోల్పోయేందుకు సిద్ధంగా లేదు. అదే సమయంలో డీఎంకే తన మిత్రపక్షాల డిమాండ్లను కూడా అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో పోటీ చేసినన్ని సీట్లలోనే తమ కూటమిలోని పార్టీలు పోటీ చేయాలనే యోచనలో డీఎంకే ఉంది. ఇదే ఇప్పుడు డీఎంకే మిత్రపక్షాలకు మింగుడుపడడం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దీనిని ఏ రకంగానూ అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో డీఎంకేతో కలిసి కొనసాగుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడులోని డీఎంకే కూటమికి సీట్ల సర్దుబాటు, అధికారంలో భాగస్వామ్యం వంటి అంశాలు సవాలుగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్లను డీఎంకే అంగీకరిస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పరాశక్తి సినిమా డీఎంకే కాంగ్రెస్ మధ్య చిచ్చు రేపడంతో రానున్న ఎన్నికల్లో డీఎంకేతో కలిసి కాంగ్రెస్ కొనసాగుతుందా లేదా అన్నది చూడాలి.